श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदे देवी रक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तुते। ॐ श्री गायत्री देव्यै नमः। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलीं हसकहलरीं सकलरीं श्रीं ॐ जगज्जननी श्री महायोगेश्वरी देवी नमो नमः। श्री महाकाली श्री महालक्ष्मी श्री महासरस्वती देवता समन्विते श्री दुर्गा देव्यै नमो नमः। మన మూడవ నవదుర్గా దేవి అయిన చంద్రఘంటా దేవిని మనం నమస్కరిస్తూ మీ దగ్గర నేతితో ఉన్న ఆ మొదట కలశం దగ్గర ఉంచుకున్న ఆ దీపాన్ని ప్రజ్వలితం చేస్తూ ఓం దీప జ్యోతి పరబ్రహ్మ शुभम करोति कल्याणम् आरोग्यं धनसंपदां शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते। పువ్వు కొద్దిగా అక్షతలు అక్కడ ఉంచండి. ఇప్పుడు మీరు రోజు చేసుకున్నట్టే మనము పవిత్రీకరణ నుంచి ప్రారంభిస్తాము. ఆ ఉద్దరిణిలో నుండి నీళ్లు తీసుకోండి. నీళ్ళు తీసుకొని ఇక్కడ ఇలా మూయండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివా పుండరీకాక్ష సభయాభ్యంతరస్తి చల్కొండ. ఓం పునాది పుండరీకాక్ష పునాదు. నా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పంచకోశాలన్నీ కూడా శుద్ధి అయ్యాయి, పవిత్రీకరణ చెందాయి అనుకున్నాక ఆచమనం త్రికరణ శుద్ధికి మొదటగా కొద్దిగా జలం కుడి చేతిలో తీసుకొని స్వాహ అన్నప్పుడు స్వీకరించాలి. ఓం మరొకసారి నీళ్లు తీసుకోండి. ఓం మరొకసారి చేతిలో నీళ్ళు తీసుకోండి. శిఖా బంధనం. ఈ 3 వేలను తడి చేసుకొని ఇక్కడ బ్రహ్మరంధ్రం దగ్గర ఈ యూనివర్సల్ యాంటీనా ఎనర్జీస్ ని ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకునేది జాగృతం చేసుకుంటున్నాం. ఓం మహామాయే విద్యతే జస్మన్తే తిష్టేవి సామతే తేజో వృద్ధిం కురుష్వమే తేజో వృద్ధిం కురుష్వమే. ప్రాణాయామః. మనలో ప్రాణశక్తిని ఇంకా పెంపొందించుకుంటూ ఈ యొక్క వ్యాఖ్యానం జరుగుతున్నప్పుడు మీరు ఒక్కొక్క చక్రం పైన దృష్టి ఉంచండి. చక్రాలు తెలియని వాళ్ళు వెన్నపూస పైన దృష్టి ఉంచండి. ఓం స్వః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరో. అలాగే కళ్ళు పూసుకొని దీర్ఘ శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకుంటూ ప్రాణశక్తితో పాటు సంపూర్ణ ఆరోగ్యం తీసుకున్నాను, వదిలేస్తూ అనారోగ్యం అంతా వదిలేశాను. మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ప్రాణశక్తితో పాటు అష్టైశ్వర్యాలు ఉత్సాహం తీసుకున్నాను, వదిలేస్తూ అభావము లేమి నిరుత్సాహం వదిలేశాను. మరొకసారి శ్వాస తీసుకుంటూ ప్రాణశక్తితో పాటు నాలోకి జ్ఞానం తీసుకున్నాను, వదిలేస్తూ అజ్ఞానాన్ని అంతా వదిలేశాను. దీంతో మనలో ఓజస్సు తేజస్సు పొందుతుంది. మన చుట్టూ కూడా ఒక అద్భుతమైన తెల్లని వలయము, శాంతి శక్తి వలయము ఏర్పడింది. రక్షించండి. దీంతో మనము ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆనందపరుస్తున్నాము. ఓం మెల్లగా కళ్ళు తెరవండి. న్యాస మన పంచేంద్రియాలను మనం స్పృశిస్తూ దివ్యత్వాన్ని మనలో ధారణ చేసుకుంటాము. పవిత్రీకరణ కూడా చేసుకుంటూ ఆ దివ్యత్వాన్ని ధారణ చేసుకుంటూ దానికి ఎడమ చేతిలోకి నీళ్ళు తీసుకోండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా మీరు ఈ గోముఖి ముద్రతోటి ఒక్కొక్క ఇంద్రియాన్ని మేము చెప్తున్నప్పుడు స్పృశించండి. ఎడమ నుంచి కుడికి. ఓం వాంగ్మే యస్యోస్తు పెదవులు. ఓం నశోర్మే ప్రాణోస్తు నాసికారంధ్రాలు. దివ్య సంస్కారాలను ప్రోధి చేస్తున్నాను. ఓం అక్షోర్మే చక్షురస్తు. దివ్య దృష్టిని పొందాను కళ్ళు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు. చెవులు దివ్య శ్రవణాన్ని పొందాను. ఓం బాహోర్మే బలమస్తు. భుజాలు నేను దివ్య కర్మలు చేయడానికి సన్నద్ధమయ్యాను. ఓం పురోర్మే భూయమస్తు. ఇలా మీ తొడలను కాళ్ళను నేను ఎల్లప్పుడూ దివ్య కార్యాలను చేయడానికి నడుస్తాను. ఓం నా అస్తిత్వం అంతా కూడా ఆ దివ్యత్వాన్ని, ఆ దివ్య మార్గంలో నడవడానికి సంసిద్ధమైంది. లేకుంటే ఇప్పుడు చందన ధారణ. ముందు పృథ్వీ పూజనం. కొద్దిగా అక్షతలు ఒక పువ్వు తీసుకొని భూమి పైన నీరుంచి ఇవి అక్షతల పువ్వులు కూడా ఉంచండి. ఆ పృథ్వీ మాతను పూజ చేస్తున్నాం. ఓం పృథ్వీ పవిత్రం గురుజాసనం. ఆ అమ్మవారికి మనకు ఎంతో ఓర్పు సహనంతో ఈ మండపములు ఇవన్నీ కూడా ఏర్పరచుకోవడానికి ఆ అమ్మవారి ఇచ్చింది. ఆ అమ్మవారిని నమస్కరించుకున్నాం. ఇప్పుడు చందన ధారణ. కుడి ఉంగరం వేలుతోటి ఆ చందనం తీసుకొని ఇక్కడ ఆ చందనస్య మహత్పుణ్యం భావన చేయండి. ఆ చందనం పెట్టుకోవాలనే ఆ మహాపుణ్యం మన వైపు ఆకర్షితమైంది. పాపాలన్నీ నశింపబడ్డాయి. ఇవన్నీ పోయి ఆపదల నుంచి ఆ అమ్మవారు కాపాడుతూ లక్ష్మి మహాలక్ష్మిగా తిష్ట అయ్యింది. చందన ధారణ చేయగానే ఇంత మనకు కలుగుతుంది. ఇదంతా భావపూర్వకంగా మనం చేస్తున్నాం. ఓం పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. ఆపదాం హరతే నిత్యం. నిత్యంగా ఆపదలన్నీ కూడా హరింపజేస్తూ లక్ష్మీ నిలయంగా మనలో లక్ష్మీ తత్వంతో నిండి ఉంది అమ్మవారు. ఇప్పుడు సంకల్ప. మీకు అక్షతలు పూలు చేతిలోకి తీసుకొని హృదయం దగ్గర ఉంచండి. మహాసంకల్పం ఇక్కడ నుండి మేము చెప్తూ ఉంటాం. ఓం విష్ణు శ్రీమద్భగవతో మహాపురుషస్య విష్ణోరాజ్ఞ ప్రవర్తమానస్య సత్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్రీ శ్వేతవారాహ కల్పే వైవస్వతమన్వంతరే భూర్లోకే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోः दक्षिण दिग्भागे आर्यावर्तदेशान्तर्गते भाष्यनगर क्षेत्रे महाशंलाद्रिवेश क्षेत्रे समस्त देवता गो ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिकमानेन चंद्रमा रोहिणाम संवत्सरे श्री सूर्ये दक्षिणायने शरद ऋतौ आश्विन मासे शुक्ल पक्षे तृतीयायां शुभपुण्यतिथौ अद्य वासरः शनिवासरः एवं ग्रहगुणगण विशेषेण सिद्धायां शुभतिथौ గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ. మీ గోత్రనామాలు అలాగే మీ నామాలు, మీ పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లు అనుకోండి. శమల పరివార సర్వసాధక బృందస్య నానా పుత్రాణం అహం సకల కుటుంబస్య మహాజంబులాద్రివిశక్తి క్షేత్రస్య నిర్వాహ మండల్యాత్ సకల నిర్వాహ గణస్య
तत्सकुटुम्बस्य सत्प्रवृत्ति संवर्धनाय दुष्प्रवृत्ति उन्मूलनाय लोक कल्याणाय आत्मकल्याणाय वातावरण परिष्काराय उज्ज्वल भविष्य कामना पूर्तये च पृथ्वी गृहेऽपि श्री जगद्गुरु तत्त्वप्रतिष्ठा सिद्धि द्वारा आगामी अनेक कोटि रामराज्य स्व आत्मराज्य स्थापना सिद्ध्यर्थं सकल मानव जात्याः देवमानसते सिद्धि द्वारा अखंड महाभारत निर्माणार्थं पृथ्वी स्वर्गापन्न सिद्ध्यर्थं विश्व परिणाम क्रमोन्नति प्राकारणयावत् विश्वे नूतन सभ्यता संस्कार समृद्ध्यर्थं दिने दिने महाशंला विश्वचित्राभिवृद्ध्यर्थं तत्क्षेत्र नित्य कार्य निर्वहणार्थम अनेक गुरु समर्पित युवकारकर्ता समूह संपादनार्थम तत्क्षेत्र निर्वहण संघटित व्यवस्था संपादनार्थम तत्क्षेत्र माध्यमेन श्री श्रीरामकृष्ण समर्थ गुरुदेवस्य परम गुरुभि च सकल संकल्प सिद्ध्यर्थम श्री समर्थ गुरुदेव संकल्प चतुर्विंशति कोटि श्री गायत्री मंत्र लेखन परिपूर्णता सिद्ध्यर्थम अष्टोत्तर शत श्री गायत्री मंत्र शक्ति स्तूप स्थापनार्थम अष्टोत्तर शत संबला शक्ति केंद्र स्थापनार्थम पंचवीरभद्र विश्वविद्यालयस्य दिनदिनाभिवृद्ध्यर्थं तद्विश्वविद्यालयस्य माध्यमेन यावत् वैश्वैः वैज्ञानिकाध्यात्मिक सूत्राधार विद्याकामनाभ्याप्त्यर्थं सकलमानव जात्याः संपूर्ण आदिभौतिक आदैविक आध्यात्मिक आरोग्यता सिद्ध्यर्थं अधुना विश्वव्याप्त युद्धोन्माद भयंकर वातावरण प्रवृत्ति द्वारा सकलमानव जात्याः सुहृद सद्भावना समृद्ध्यर्थं विश्वशान्ति स्थापनार्थं यावत् विश्वस्य सर्वदेशास्कानां उदात्तन्यायसत्यार्थं मम गृहे सकल बंधु मित्र कुटुंबानां क्षेम स्थैर्य विजय आयु आरोग्य अष्ट ऐश्वर्य अभिवृद्धि धर्म अर्थ काम्य मोक्ष चतुर्विधा फल पुरुषार्थ सिद्ध्यर्थं समस्त दोष निवारणार्थं समस्त क्लेश निवारणार्थं ग्रह दोष पीड़ा निवारणार्थं श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा देवी पूजा तृतीय नवरात्रि साधना अंतर्गत दीप यज्ञम अहम नवरात्रि साधना अंतर्गत दीप यज्ञम अहम करिष्ये అక్కడ కొద్దిగా మీ పువ్వు అక్షతల్లో నీరు వేసుకొని ఇక్కడ మండపం మా దగ్గర ఎదిగిన ప్లేట్లో ఇక్కడ ఉంచు. కలశారాధన అక్షతలు పూలు తీసుకొని ఆ రెండు కలశాలు ఉన్నాయి కదా నవరాత్రి సాధనకు మొత్తం కావాల్సిన అది కలపకుండా ఉన్న కలశాలకి అలాగే రోజువారి గురించి మనం ప్రతిష్ఠ చేసుకున్న ఆ కలశానికి రెండుకి కూడా అక్షతలు పూలు సమర్పిస్తుండండి. ఓం ఓం వరుణాయ నమో నమః సమర్పించండి అక్షతలు పూలు. వర్ణమావాహయామి స్థాపయామి ధ్యాయామి సమర్పయామి. తర్వాత మళ్ళీ కూడా ఒక అక్షతలు పూలు అక్కడ సమర్పించండి. విష్ణు కంఠే రుద్రసమాసత బ్రహ్మ మధ్యమాత్రాసత వృక్షం సాగరాసనపై సప్తది రామసుందరారిద్వేదోత జనవేద సామవేద ఉత్తర్వణ अंगैः सर्वे कलसां दुस्मासदात्रगादिं सावित्री शान्ति टेकरिथा आयान्तम उद्धर्त दुदक्षकारकः गंगे जयं नीचैव गोदावरी सरस्ते नर्मदे सिन्धुकावेरी यस्मिन् सन्निधिं कुरुतो इत्तिष्ठते सर्वे वेदकामफलप्रदा तत्प्रसादात् ब्रह्मज्ञं कुरुतो मेजरोद्भवा सान्निध्यं कुरु मेदेव प्रसन्नो भव सर्वदा మనకు వరుణుడుగా రాగానే ఎంత ప్రసన్నం అవుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆ వరుణుడు ఆ కలశం మన ఇంట్లో ఎల్లప్పుడూ ప్రసన్నో భవ సర్వదా నిత్యంగా ప్రసన్నతతో ఉంటుగాక. ఇప్పుడు మీ యొక్క ఆ దీపం దగ్గర కొద్దిగా అక్షతలు పూలు మళ్ళీ ఉంచుతూ ఓం అగ్ని జ్యోతి జ్యోతిరగ్ని స్వాహా జ్యోతిరగ్ని స్వాహా అగ్నిర్వర్చో జ్యోతిర్వత్యః స్వాహా సూర్యో వర్చో జ్యోతిర్వత్యః స్వాహా జ్యోతిః సూర్యః సూర్యో జ్యోతిః స్వాహా. గురు ఆవాహనం
అక్షతలు పూలు తీసుకొని ఆ కలశం దగ్గర ఉంచండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శనం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురవే నమః. నమావాహయామి స్థాపయామి ధ్యాయామి తో నమస్కారం కరోమి. గాయత్రి మాతను ఆవాహనం. ఓం ఆయాతు దేవి లక్ష్మీ బ్రహ్మవాణి గాయత్రీ చింద సామాతం బ్రహ్మేవ నమోస్తుతే. ఓం శ్రీ గాయత్రీభ్యై నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. తర్వాత జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవి. ఓం భూర్భువః స్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కైలాహ్రీం అష్టదహ్రీం సకలహ్రీం శ్రీం. ఓం శ్రీ మహాయోగేశ్వరి దేవ్యై నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తో నమస్కారం కరోమి. శ్రీ దుర్గాదేవిని అక్కడ ఆవాహనం చేస్తూ అక్షతలు ఆ అమ్మవారికి పెడుతూ నమస్కరిద్దాం. ఓం ఖడ్గం చౌర్యం శూలం భుసండిం శిరాశంఖం సందదేవకరస్త్రీణాం ద్రవాంగౌ సాప్రతాం నీలాస్మృతిక మాసపాదృష్టాం సేవే మహాకాళికాం యామస్తౌ స్వపతే హరగుమజో హంతుం మధుకేడం కార్త్యాయనాయ విద్మహే కన్యాకుమారీం తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం శ్రీ దుర్గా దేవ్యై నమో నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి తతో నమస్కారం కరోమి. ఇలా ఆ అమ్మవారిని అందరిని కూడా మనము స్థాపించుకున్నాము. ఆ ఇవాళ ముఖ్యంగా చంద్రఘంటాదేవి. ఓం చంద్రఘంటాదేవి అంటే మనం శైలపుత్రి అమ్మవారి ఆ జననం ఒక పుత్రికగా, అంటే మనలో నేను సన్నద్ధమయ్యాను, నాలో ఆ శక్తిని ధారణ చేసుకోవడానికి నేను సన్నద్ధమయ్యాను అని మనలో ఒక జననము సంకల్ప శక్తి అనేది ఉద్భవించింది. తర్వాత ఇవాళ నిన్న మనకు బ్రహ్మచారిని అని మనం ఏం చేసాము, నేను బ్రహ్మను చరిస్తాను అని ప్రారంభించాము. మన యొక్క సాధనను ప్రారంభించాము. ఆ పరబ్రహ్మ ఆది పరాశక్తితోనే మనము యోగత్వం చెందుతూ ఆ యొక్క ఆత్మ వలె జీవించడము, ఆత్మబోధ చేసుకుంటూ మనము నిన్న ఆ ఆది పరాశక్తితో ఉండడమే నిరంతరంగా ప్రతి చర్యలో కూడా ఆ అమ్మవారిని దర్శిస్తూ మన యొక్క నిన్న సాధన ప్రారంభించాం. ఇవాళ 3వ రోజు ఆ చంద్రఘంట అమ్మవారు. మీరు ఆ చంద్రఘంట అమ్మవారిని చూస్తే ఇవాళ ఆ పులి మీద అమ్మవారు ఆయుధాలను పట్టుకొని ఆయుధాలతో ఉంది. నిన్న మొన్న అంతా కూడా ఆయుధాలు లేవు శైలపుత్రికి కదా. శైలపుత్రి బ్రహ్మచారికి ఆయుధాలు లేవు, ఒక కమండలము, ఒక జపమాల అంతే. కానీ ఇవాళ ఆ పులి మీద ఆయుధాలతోటి అమ్మవారు సన్నద్ధమై ఉన్నారు. అంతేకాకుండా ఆయుధాలతో పాటు గంట మోగిస్తూ ఆ అమ్మవారు ఆసురీ శక్తులందరినీ కూడా తీసేస్తూ ఉన్నారు. అంటే శైలపుత్రిగా మనము పుట్టగానే స్టూడెంట్ ఫేజ్ లాగా, అంటే మేము జ్ఞానం సముపార్జించడానికి మన ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారు ఆ చంద్రుడిని కూడా ధారణ చేసింది. అంటే శివశక్తి ఐక్య రూపిణి ఆ అమ్మవారు ఆ శివునిలోని ఆ చంద్రుడిని కూడా ధారణ చేసుకుంటూ ఆ శివ శక్తిగా అన్ని ఆయుధాలు పట్టుకొని అమ్మవారు గంటను మోగిస్తూ ఆసురీ శక్తులను అన్నిటినీ కూడా పాలద్రోలడానికి మనలో జాగృతం చేసుకుంటున్నాం. ఇంకా చూడండి ఒక్కొక్క ఆయుధాన్ని ఆ అమ్మవారు ఆ కత్తిని, అంటే ఏ ఆసురీ శక్తి అయినా మన దగ్గరికి రాకుండా ఒక రక్షణ అనేది కలుగుతుంది. అది తదేకంగా ఇవాళ మీరు దర్శిస్తూ ఉండండి. దేవాలయాల్లో అయినా ఇంట్లో అయినా గంట మోగిస్తున్నారు అంటే అక్కడ దేవావాహనం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దేవావాహనం జరుగుతుందంటే ఏ ఆసురీ శక్తి రాదు, దగ్గరికి రాదు. అందుకొరకే గంట మోగిస్తారు. గంట మోగుతుంది అంటే దేవతలందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఆసురీ శక్తులు ఎక్కడున్నా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి గంట మోగగానే.
గంటకు ఆ ఘంటానాదంకి అంత పవర్ ఉంది. చంద్ర ఘంట. అలాగే గంట అంటే మనం గంటలుగా కాలంని కూడా మనం కొలుస్తాం. అంటే కాలము యుక్తముగా, అంటే కాలము మనం సమన్వయము చేసుకుంటే, సమయ సమన్వయము, కాలము ఆ సమయ పాలన చేసుకుంటే ఈ గంటలు మోగుతుంటాయి. గుర్తుపెట్టుకోండి, స్కూళ్ళల్లో కూడా కాలేజ్ లో కూడా గంట ఎందుకు మోగుస్తాం? ఇప్పుడు ఆ బెల్లులు పెట్టుకున్నారు, కానీ అసలు గంట ఇస్ ద కరెక్ట్ వన్. అంటే నువ్వు ఈ టైంకి ఇప్పుడు రావాలి, అంటే యు ఆర్ గెట్టింగ్ రెడీ ఫర్ ఏ గుడ్ కాజ్. గంట కొడుతున్నాము అంటే ఒక గుడ్ కాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక అద్భుతమైన ఆ ఆ సమయానికి ఒక ఆ ఏదైనా సమయానికి ఒక సంకేతం అనేది ఉంది. గంట కొట్టగానే దేర్ ఇస్ ఏ ఒక క్రియ అనేది స్టార్ట్ అవుతుంది అనేది సంకేతం. ఆ అమ్మవారు అందుకొరకే చంద్ర గంట పట్టుకుని ఆ ఆసురీ శక్తులను పాలద్రోడడానికి ఇంకా ప్రారంభమై అన్ని ఆ అమ్మవారు అన్ని ఆ యొక్క ఆయుధాలు కూడా ధరించి పులి వాహనం మీద ఆ శివునిలోని ఆ చంద్రబింబం, ఆ అమ్మవారు ఆ శక్తితో పాటు అమ్మవారి అందం కూడా ఉంటుంది. చంద్రబింబమై అమ్మవారు అలా ప్రకాశిస్తుంది. ఆ అమ్మవారి ఆ 16 కళలతో. కాబట్టి ఆ అమ్మవారిని చంద్రఘంట అన్నారు. అయితే గుర్తుంచుకోండి, అమ్మవారిని అంటారు ఏంటంటే ఆ చంద్రఘంట ఆహ్లాదనకారిణి దేవి చంద్రఘంట ప్రకీర్తిత. ఆ చంద్రుడు ఉన్నందుకు అమ్మవారు చూడండి 2 ఫేసెస్ కనిపిస్తాయి. అందుకుంటే మా మాతృతత్వము శక్తి తత్వం అంటే అంత అందరికీ కూడా అంత ఇష్టము, అంత ఆహ్లాదం. ఆ అమ్మవారు ఒక వైపు శక్తితో ఉంటుంది, అమ్మవారి వైపు చంద్రబింబం వలె మెరుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకొక వైపు ఆహ్లాదకారిణిగా, ఇంకొక వైపు మాతృతత్వంతో కరుణతో ఉంటుంది. అదే ఆ అమ్మవారు మళ్ళీ శక్తిని కూడా చూపిస్తుంది, అంత క్రియాన్వితమై ఉంటుంది. చూడండి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి అమ్మవారు అంటే. మీలో కూడా అలాంటి శక్తి జాగృతం అవుతుంది. ప్రేమ కరుణ ఆ ఆహ్లాదకరం ఇవ్వడమే కాకుండా ఆ ఆసురీ శక్తులను తీసేసే ఒక శక్తిని కూడా పొందడం ఆ అమ్మవారు చూపిస్తుంది. ఆహ్లాదకరము ఎప్పుడు ఉంటుంది? ఏ కుటిలము, మోసము, ఈ అసూయ తత్వము ఇలాంటి ఏ లక్షణాలు లేకుండా కంప్లీట్లీగా డివైన్ ట్రేట్స్, ఆ దివ్య లక్షణాలు మన వైపు ఆకర్షితం అవుతూ ఉంటే ఆహ్లాదము. ధర్మబద్ధంగా సత్యబద్ధంగా ఎవరు నడుస్తారో అక్కడ ఆహ్లాదకరము ఎల్లప్పుడు కూడా. అందుకొరికి ఇందాక మహాసంకల్పంలో చదివాము, రామరాజ్య స్వరాజ్య స్థాపనాయ నమో నమః. సంవత్సరాల వరకు మహా సంకల్పంలో ఇందాక చదివాము, ఎన్నెన్నో సంవత్సరాల వరకు రామరాజ్య సురాజ్య స్థాపనార్థం అని మహాసంకల్పంలో చదివాము. రామరాజ్యం ఎందుకు ఎప్పుడు కూడా ఈ యొక్క దేశం రామరాజ్యం లాగా ఉండాలి? మరి శ్రీరాముడు అంతా మరి అడవిలో అక్కడ ఇక్కడ ఉన్నారు కదా. అంటే శ్రీరాముడు ఎలాంటి పరిస్థితిలో కూడా ధర్మబద్ధంగానే ఉన్నారు. ఆయన ప్రజలు కూడా అంత ధర్మబద్ధంగా జీవించారు. అందుకొకే దాన్ని రామరాజ్య సురాజ్య స్థాపన. ఏ రాజ్యాన్ని ఇంకో రాజ్యం అనలేదు, రామరాజ్యం లాగానే ఉండాలి అన్నారు. ప్రజలందరూ కూడా అంత ధర్మబద్ధంగా ఉండాలి అన్నారు. అప్పుడే అక్కడ సంతోషము ఆహ్లాదకరము అన్నారు. ఎలా ఉంది చూడండి శ్రీరాముడు. మనకి ఎన్ని కష్టాలు వచ్చాయి అని అనుకుంటాం. శ్రీరాముడు 6వ సంవత్సరంలోనే ఆ విశ్వామిత్రుడు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఒక ఆయనకు సింహాసనం ఇస్తాము అని చక్కగా ఆ ఆ పట్టాభిషేకం అవుతున్న ఇంకా కొన్ని నిమిషాల్లో అనుకుంటాను, అంతే నువ్వు అడవిలోకి వెళ్ళిపోవాలి, ఇది పట్టాభిషేకం కాదు నీకు ఇప్పుడు అని అంటే సరే. కానీ వాళ్ళ నాన్న కూడా తండ్రి కూడా చనిపోతారు. అయినా సరే ఎస్ నాది ధర్మం, నాది అంతే, నేను వెళ్ళాలి. అక్కడ తండ్రి యొక్క వాక్ పరిపాలన,
అంతే, తండ్రి చెప్పాడు వెళ్ళాలి, గురువు చెప్పాడు చేయాలి, వెళ్ళిపోయాడు అడవిలో. ఇక్కడ నాకు పట్టాభిషేకం అవుతలేదే, నో ఆర్గ్యుమెంట్, నో ఆర్గ్యుమెంట్, జస్ట్ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు, అడవులకు వెళ్ళాడు. అడవులకు వెళ్తే తర్వాత సీత సరే అని వెళ్తున్నప్పుడు అక్కడ సుగ్రీవుడు, వాలి. మరి వాలితో ఉంటే నాకు తొందరగా పని అయిపోతుంది, కొంచెం మేనేజ్మెంట్ చేసుకుంటాం కదా, మేనేజ్మెంట్ తల్లి. నాకు అది మేనేజ్ చేస్తే, వాలిని మేనేజ్ చేస్తే తొందరగా సీతను పొందొచ్చు అనుకుంటాను. కానీ లేదు, ఇక్కడ నో మేనేజ్మెంట్. ధర్మం ఏంటి, నేను ఎవరికి ఇక్కడ కాపాడాలి, ఎవరిని రక్షించాలి? ఇక్కడ వాలి సుగ్రీవుడు, ఎక్కడ ధర్మం ఉంది అని చూసి వాలిని తీసేశాడు, సుగ్రీవుని ఉంచుకున్నాడు. వాలి ఉంటే ఎప్పుడో తొందరగా అయ్యేది, కానీ నో మేనేజ్మెంట్ దేర్, ఓన్లీ ధర్మం. కాబట్టి ఆ ధర్మంతోనే ఉంటాడు. అంతేకాదు ప్రతి 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 వారి యొక్క ప్రతి జీవన చర్యలు మొత్తం కూడా, జీవితం చూసుకుంటే మొత్తం కూడా ధర్మబద్ధమే ఉంటూ వచ్చి అందులోకి శ్రీరాముని ఆ ధర్మముగా మనం కొలిస్తూ ప్రతి ఊర్లో కూడా శ్రీరామ దేవాలయాన్ని ఉంచుతూ ఈజ్ ద ఐడల్ ఆఫ్ ధర్మ. ఆ శ్రీరాముడు ధర్మబద్ధంగా ఉన్నాడని కాబట్టి ఆ రామాలయంలో ఆ శ్రీరామ దేవాలయం కడుతూ అందరం నమస్కరిస్తూ, మన అయోధ్యలో కూడా అంత సంతోషంగా వారిని మళ్ళీ ప్రతిష్ఠించుకొని అంత సంతోషంగా మన రాజ్యము, మన దేశము, ప్రపంచం అంతా కూడా రామరాజ్యంగా విలసిల్లాలని మన అందరం కూడా ప్రార్థించాం. కాబట్టి మన ఇల్లు, మనం అందరూ కూడా ధర్మబద్ధంగా ఉంటూ ఒక ఆహ్లాద వాతావరణము మన మన లోపల మన చుట్టూ వాతావరణంలో, మన ఇంట్లో, అలాగే ప్రతి ఇంట్లో, ప్రపంచమంతా కూడా ఈ ఆహ్లాద కారిణి దేవి చంద్రగంట ప్రకీర్తిత, ఈ ఆహ్లాద వాతావరణం అమ్మవారు గంట భోగిస్తూ ఆ ఆయుధాలను పట్టుకుని ఆసురీ శక్తులను అన్నిటిని కూడా తీసేస్తూ సన్నద్ధమై ఆ అమ్మవారు ఆ దేవతా శక్తులనంతా కూడా ఆకర్షితము మన వైపు చేస్తూ ఉండాలి అని మనం ఇవాళ ప్రార్థిస్తాం. కానీ అండి కొన్ని పరిస్థితులు వస్తుంటాయండి అనేది అందరికీ కూడా ఇంత శాంతంగా ఎలా ఉండగలమండి అనేసి అందరికి కూడా ప్రశ్న వస్తూ ఉంటుంది. అయితే పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవుడు అద్భుతమైన ఫార్ములా ఒకటి ఇచ్చారు. దట్ ఈస్ నేచర్ ఈస్ ఆల్వేస్ రైట్. ఇలా ఈ పరిస్థితి వచ్చింది, ఇలా వచ్చింది అన్నప్పుడు ప్రకృతిలో అది మనకు ఒక చక్కగా ఒక నేచర్ రైట్ గా ఒక ఆ పరిస్థితి మనకు ప్రకృతి మంచి కొరకే ఇచ్చిందని, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే ఫార్ములా మీ దాంట్లో పెట్టుకొని ముందుకు నడిస్తే ఎల్లప్పుడూ శాంతి, ఆహ్లాదకరము ఉంటూ ఉంటుంది. దిస్ ఇస్ ద ఫార్ములా గివెన్ బై పూజ్య మాస్టర్ గారు. శాంతిగా ఉండగలది అంటే ఈ నేచర్ ఈస్ ఆల్వేస్ రైట్ అని మీరు తదేకంగా అనుకుంటూ ఉంటే ప్రకృతి మీకు అనుగుణంగా మారుతుంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, నేచర్ ఈస్ ఆల్వేస్ రైట్. తర్వాత మనము ఇవాళ శ్రీరాముని యొక్క ధర్మబద్ధం మనం పొందాలి అంటే శ్రీరాముని యొక్క ఆ బాణం, ఆ గోల్ అయి మనలో ఉండాలి. మన జీవిత లక్ష్యము శాంతియుతంగా, ఆహ్లాదకరంగా ఉండాలంటే నేను ధర్మబద్ధంగా ఉండాలి, ఆ ధర్మ లక్షణాలు నాలో పెంపొందాలి నేను ఎల్లప్పుడూ కూడా అనేసి అనుకోవడానికి మనము ఇవాళ ఆసనము కటి చక్రాసనము అనేసి ఇవాళ కటి చక్రాసనం నేను చెప్తున్నాను. ప్రతిరోజు కూడా ఆసన ప్రాణాయామాలు రెండు చెప్తున్నాను, మీరు గమనించండి. శైలపుత్రి రోజు నేను చెప్పాను, మొదటి రోజే ఆ అనవసరమైనవి ఒక ఐడల్ అంటే ఒక రాయి నుండి అనవసరమైనవి తీసేస్తుంటేనే ఆ దైవీతత్వం మనలో జాగృతం అవుతుంది. ఎలా 2.5 లీటర్స్ వాటర్, ఆ హెల్త్ కి కాదు, ఇవన్నీ కూడా దేవతా శక్తులను ఆకర్షితం చేసుకోవడానికి. హెల్త్ ఎలాగో వస్తుంది భౌతిక శరీరంలో, మిగతా ఇవన్నీ కూడా దేవతా శక్తులను ఆకర్షితం చేసుకోవడానికే చెప్తున్నాము. మనలో మానవ నుంచి దేవ మానవ స్థితి కొరకు ఇవన్నీ కూడా గమనించండి. దైవీ శక్తులను ఆకర్షించడానికి
అయితే మొదట రోజు పర్వతాసనం చేశాము. నిన్న నిన్న బ్రహ్మ బ్రహ్మచారికి పద్మాసనం చేశాము. ఇవాళ మనము నిల్చొని ఇలా ఒక 1 feet దూరంలో కాళ్ళు పెట్టండి, ఈజీనే. పెట్టి మీరు ఈ కటి చక్రాసనం అంటే, కటి అంటే నడుమును తిప్పుతాం, నిల్చొని చేసే ఈ ఆసనం. పదాసనాలు ఉంటాయి మాస్టర్ గారు చెప్పినవి. దశావతారాలకు ప్రతీకగా పడుకొని చేసే 4, కూర్చొని చేసే 3, నిల్చొని చేసేవి 3. ఇవి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఈ ఆసన ప్రాణాయామాలను ఎవరైతే చేస్తారో వారు మొత్తం కూడా దైవీ శక్తులను, హెల్త్ ఈజ్ జస్ట్ ఇట్ విల్ బి సెట్, అంతే. ఆ దైవీ శక్తులను మొత్తం కూడా మీరు ఆకర్షితం చేసుకోగలరు. ఇలా నిల్చున్నాక మెల్లగా మీరు ఏం చేస్తారంటే చేతులు ఇలా పెట్టండి, స్ట్రైట్ భుజాలకు ఈ స్ట్రైట్ గా ఉండాలి. ఇలా కిందికో మీదికో కాదు, భుజాలకు స్ట్రైట్ గా ఉండి మొదట ఎడమ వైపు మొత్తం మీ యొక్క నడుము ఎక్కడ వరకు వెళ్తుందో వెనక్కి వరకు. ఇది రామబాణం లాంటి. నేను ధర్మబద్ధంగా ఉంటాను, నా జీవిత లక్ష్యము దేవ మానవ స్థితి పొందడం నా లక్ష్యమై ఉంది, ఈ గోల్ నేను పొందుతాను అనేసి ఇలా మొత్తం కూడా మొత్తం నేను అడుగు తిరిగా మెల్లగా ముందుకు తిరగండి. మళ్ళీ రైట్ సైడ్ కి మొత్తం నడుము తిప్పండి, ప్రెషర్ ఏర్పడాలి, చేతుల్లో కూడా ప్రెషర్ ఏర్పడాలి. తిప్పండి. చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ చాలా అద్భుతమైనది. ఇది రామబాణం లాంటిది. మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ మీరు సంకల్పిస్తున్నారేంటి? దేవ మానవ స్థితి పొందడము, ధర్మబద్ధంగా ఉండడము, ఆహ్లాదకరము శాంతియుత జీవితము నేను పొందుతాను, సుఖ జీవితం నేను పొందుతాను, సమృద్ధి జీవితం జీవించగలను. అలాంటి ఒక జీవితం నేను తీసుకున్నాను. రామరాజ్య సురాజ్య స్థాపన జరిగింది. అలాంటి గోల్కి నిల్చున్నాను. దైవీ శక్తులను నేను ఆకర్షితం చేసుకుంటున్నాను. దేవ మానవ స్థితి పొందాను. అలాంటి గోల్ నా లక్ష్యం పొందుతాను. మెల్లగా ముందుకు తీసుకుంటాను. వెరీ నైస్, వెరీ గుడ్. మెల్లగా నార్మల్ స్థితికి రండి. సంతోషం. ఇలా 10 ఆసనాలు 6 ప్రాణాయామాలు మీరు చేసుకుంటే అద్భుతం. ఇది ఇవాళ ఆసనము. ఆ చంద్రగంట అమ్మవారి గంట మోగిస్తూ ఉంటుంది. ధర్మబద్ధంగా ఉంటే లోపలనే గంటలు మోగుతాయి. బయట గంట ఉంటుంది, లోపల కూడా గంట. అయితే ఇది గంట కాలానికి కూడా సంగీతం అని చెప్పాను. అయితే శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు త్రిసంధ్యలలో మహాకామన అని చెప్పారు. ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు పడుకునేటప్పుడు మళ్ళీ ఆ మహాకామన కాబట్టి ఇది మేము అందరికీ చెప్తున్నాము ఏంటంటే, ఒక అలారం టోన్గా మీరు పెట్టుకుంటే 6 o'clock కి మీరు అది మీరు మీ యొక్క మొబైల్స్ లో పెట్టేసుకుంటే ఆటోమేటిక్ గా 6 గంటలకు వస్తుంది. అలాగే 12 గంటలకి మొబైల్స్ ఇవన్నీ దీని కొరకే ఇచ్చారు గురువులు, ఇలాంటి వాటికి ఉపయోగించుకోమని. మనం వేరే ఏదాకో ఉపయోగించుకుంటున్నాం, నెట్టులు అవన్నీ. కానీ ఇలాంటి వాటికే గురువుల యొక్క పని. మీరు ప్రణాళికలో పాల్గొనడానికి, మీ యొక్క జీవనము మానవ స్థితి పొందడానికే ఇవన్నీ కూడా వాళ్ళు కల్పించారు ఇంత మంచి టెక్నాలజీ ఇవన్నీ. సో మీరందరూ అలారం టోన్గా ఈ మహాకామన గురువు గారిని ఇందులో షేర్ చేస్తాం. అది మీరు ఆ ఆడియోని అలారం టోన్గా మీరు 6 గంటలకి, ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి మీ యొక్క అలారం టోన్గా పెట్టుకోండి. ఆటోమేటిక్ గా మీరు ఎక్కడున్నా అది వచ్చేస్తుంది పండుగ. మీరు అలా విస్తృత ముద్రలో ఉండి చేయండి. ఇప్పుడు మీరు కంపల్సరీ ఆ సమయ దేవతలు, ఆ చంద్రఘంటాదేవి, ఆ గంటలు మీ లోపల పోతున్నాయి. ఇది జరుగుతుంది. ఈ మహాకామన మీరు రోజు
ఆ టైంకి చేస్తూ మీ సాధనలు కూడా ఏ టైంకి చేయాలనుకున్నారో ఆ టైంకి చేయండి. నిన్న నేను చింతన మనన కూడా చెప్పాను. 6, 9, 12, 3 o'clock, 6 o'clock, మళ్ళీ 9 o'clock. ఒక్క నిమిషం అలా కూర్చోండి. మీరు మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. నేను ఎలా ఉన్నాను, నా వ్యవహారం ఎలా ఉంది, నా ఇంద్రియ సంయమనం చేసుకున్నానా, నా వాక్ సంయమనం చేసుకున్నానా, నా మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా భావాలు ఎలా ఉన్నాయి, వేరే వాళ్ళతో నేను ఎలా వ్యవహరించాను, నా యమ నియమాలు ఎలా ఉండినాయి, నేను ఆ దైవీ లక్షణాలతో జీవించానా, నా ప్రతి చర్య ఎలా ఉంది అనేది ఆ గంటలు పెట్టుకొని మీరు జీవించగలిగితే ఆ యొక్క గంటాదేవి కంపల్సరీ మీలో పనిచేస్తూ ఎలాంటి ఆశ్రయ శక్తులు దగ్గర రానియకుండా ఆ దైవీ శక్తులు, ఆ దైవీ లక్షణాలు జాగృతం చేస్తుంది. ఇలా ఈ మహాకామన మీరు టైమింగ్ తోటి సాధన, అలాగే మీరు చేయాల్సిన పనులు కూడా సమయం లోపల సమయపాలనతో చేయగలిగితే ఆ చంద్రగంటాదేవి చాలా చక్కగా మీలో ఆ పని చేస్తూ ఉంటుంది. అయితే ఇవాళ ప్రాణాయామం మళ్ళీ ఆవు మకారము చేద్దాము. ఆ తర్వాత ఈ గంట అన్నాను కాబట్టి ఉదయం మీరు ఆవు మకారం ప్రాణాయామం చేస్తే సాయంత్రము ఉద్గీత ప్రాణాయామం కూడా చేయాలి. ఉద్గీత ప్రాణాయామం కూడా చేయండి. ఆ ఉద్గీత ప్రాణాయామము కూడా ఇవాళ చూపిస్తాను. మీరు ఉదయం ఆ ఉమా కవరము నేనేం చెప్పాను, 6 సార్ల కంటే ఎక్కువ చేయొద్దు. మళ్ళీ సాయంత్రం ఉద్గీత ప్రాణాయామం. దీనికి ఈ ఆ ఉమా మకార ప్రాణాయామం చేద్దాము. అందరు నడుము మెడ శిరస్సు నిటారుగా ఉంచండి. చిన్ముద్ర అకారంకి చిన్ముద్ర, అలాగే శ్వాస తీసుకుంటూ శ్వాస ఆగిపోయినాక ఇలా క్లోజ్ చేసేయాలి. అయితే ఆ ఇలా లోపలికి తీసుకుంటుంటాం కదండి. లోపలికి తీసుకుంటున్నప్పుడు లోపలనే అన్నట్టు శ్వాస తీసుకుంటున్నాం. ఇవాళ ఇదొకటి యాడ్ చేసుకున్నాము. లోపల గంటలు మోగాలి కదా, ఆ లోపల యొక్క ఆ వాణి, దివ్య వాణి కూడా వినిపించాలి కదా. అద్భుతమైన సాధన ఇది. ఇప్పుడు మొదట చిన్ముద్రతోటి ఆ అన్నాక చిన్ముద్ర పెట్టుకొని ఆ అన్నప్పుడు ఏమనుకోవాలన్నాను, రెడ్ కలర్, ఎరుపు వర్ణం కింద ఇక్కడ మీకు వైబ్రేట్ అవుతుంది. ఈ కడుపు లోపలికి వెళ్తూ ఉంటుంది. స్టార్ట్ చేద్దామా. ఆ ఓమకారము ఇక్కడ కింద క్లీం శక్తి, శ్రీం శక్తి, హ్రీం శక్తి, ఎరుపు వర్ణము, పసుపు వర్ణము, నీలం వర్ణం. ఇప్పుడు ఆకారము చిన్ముద్రతోటి చిన్ముద్ర దీర్ఘంగా శ్వాస, డీప్ బ్రీతింగ్. ఆ పీలుస్తూ ఓం లోపల. ఇలా ఉకారంలో రెడ్ కలర్ తీసుకున్నాం కదా. ఇది ఇప్పుడు ఉకారము చిన్మయ ముద్ర. ఇది చిన్ముద్రకు ఈ 3 వేలు కూడా ఇక్కడ
ఈ రేఖను గట్టిగా ప్రెస్ చేస్తుండాలి, మధ్య రేఖను. ఉకారము చెస్ట్ దగ్గరనే మీకు తెలుస్తుంది, చెస్ట్ దగ్గర వైబ్రేట్ అవుతుంది. క్లోజ్ చేశాక ఇక్కడ పసుపు వర్ణము ఈ నాభి దగ్గర నుంచి గొంతు వరకు పసుపు వర్ణం భావన. ఉకారము మళ్ళీ శ్వాస తీసుకుంటున్నప్పుడు ఓంకారం లోపల అనుకోవాలి. డీప్ బ్రీదింగ్, దీర్ఘ శ్వాస. ఓ కారు వెనుక ఆది ముద్ర. ఈ బొట్టను ఇలా పెట్టి ఇది ఆది ముద్ర మూసేయండి. ఆది ముద్ర, కేసరి ముద్ర వేయండి. అంగిటి పైన కేసి మకారము నీలం రంగు క్లోజ్ చేశాక మళ్ళీ లోపలి పిలుస్తున్నప్పుడు లోపలనే ఉకారం. ఇది బ్రహ్మ ముద్ర. నాది దగ్గర ఈ ఆది ముద్రను ఇలా పెడితే బ్రహ్మ ముద్ర నాభి దగ్గర వచ్చి పెట్టండి. ఆ ఆ ఓ మకారాలు చేస్తాము. ఆ అన్నప్పుడు ఎరుపు వర్ణం కింద, మధ్యలో పసుపు వర్ణం, ఓ అన్నప్పుడు, మా అన్నప్పుడు నీలి రంగు. ఇవన్నీ కూడా భావన చేస్తూ చేద్దాము. దీర్ఘంగా శ్వాస మళ్ళీ క్లోజ్ చేసినాక అవమానాక లోపలికి వెళ్తున్నప్పుడు, లోపల మళ్ళీ శ్వాస పిలుస్తున్నప్పుడు ఓంకారం. కళ్ళు మూసేసుకొని ఉండండి. ఆ శక్తి శిరస్సు నుండి
పాదాల వరకు గమనిస్తూ ఉండండి. మీ శరీరాన్ని కదపకండి. శరీరాన్ని కదపకుండా మెల్లగా కళ్ళు తెరవండి. ఓం కళ్ళు తెరిచి ఆ మీ మండపంలో ఉన్న చక్కగా అమ్మవారిని, ఆ దేవి శక్తులని, ఆ యొక్క ముందర ఆ ఉన్న దేవతలందరినీ కూడా దర్శించుకోండి. మెల్లగా ఇప్పుడు చేతులు విప్పి నమస్కరించండి. ఓ ఇవాళ ఈ ఆరోమ ప్రాణాయామము ఇలా వర్ణాలతోటి అలాగే ఓంకారంతో కూడా చేసుకున్నాము. అలాగే ఉద్గీత కూడా సాయంత్రం రోజు చేసుకోండి. చాలా సింపుల్. ఉదయం ఆ ఓంకారము, సాయంత్రం ఉద్గీత. ఉద్గీత కూడా ఓంకారంలో ఈ చిన్ముద్ర పెట్టేసి దీర్ఘంగా శ్వాస తీసుకొని చూడండి ఒక్కసారి. ఓ అంతే. ఓ అన్నాను. ఓ అనేసి అనేది లేదు. జస్ట్ మీ శ్వాస ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందో జస్ట్ క్లోజ్ యువర్ లిప్స్ అంతే. కూడా లేదు. గీత అంటే గీతంగా అండ్ జస్ట్ మీ శ్వాస ఆగిపోయినప్పుడు క్లోజింగ్ ద లిప్స్ మళ్ళా తీసుకోవాలి అంతే. ఇది ఉద్గీత ప్రాణాయామం. మరొకసారి చేద్దాం. ఓ మెల్లగా కట్. ఇప్పుడు దీపయజ్ఞం ప్రారంభిస్తాము. మొదట గాయత్రి మంత్రంతో 5 సార్లు స్వాహ చెప్తూ ఆ గాయత్రి మాట ఆకులను సమర్పించుకున్నాము. అందరు కూడా ఒకసారి డీప్ బ్రీతింగ్ చేయండి. చేసేయండి. ఇప్పుడు అక్షతలు పూలు తీసుకొని ఆ అమ్మవారి యొక్క సద్బుద్ధిదాయకమైన శక్తి, ఆ సవితా శక్తి, అలాగే మనల్ని కూడా సన్మార్గంలో నడిపే శక్తి ధారణ చేస్తూ గాయత్రి మహామంత్రం ఆ ఆత్మ పరిపుష్టిని చేసే ఆ అద్భుతమైన మహామంత్రం, జ్ఞాన ప్రదాయిని, కుటుంబర ప్రజ్ఞ ప్రదాయిని, వేదమాత, దేవమాత, విశ్వమాత అయిన ఆ గాయత్రి మాతను మనం మళ్ళీ ఆవాహన చేసుకుంటూ ఇక్కడ నాదేమీ లేదు నీదే అంటూ ఆహుతులను సమర్పిస్తాం అమ్మవారికి. ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్ర్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్ర్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్ర్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్ర్యై ఇదం నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్ర్యై ఇదం నమః.
ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ 16 దీపాలను 16 సార్లు అనుగ్రహమాల మంత్రంతో మన ఆహుతులను సమర్పిద్దాము. ఓం భూర్భువః స్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం కైలరీం హసకహలరీం सकलरीं श्रीं स्वाहा. इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः. ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ह्रीं श्रीं क्लीं ओम कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा. इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः. ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ह्रीं श्रीं क्लीं ओम कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा. इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः. ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ह्रीं श्रीं क्लीं ओम कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा. इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः. ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ह्रीं श्रीं क्लीं ओम कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा. स्वाहा అన్నప్పుడు అక్షతలు పూలు సమర్పించండి. इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः. ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ह्रीं श्रीं क्लीं ओम कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा. इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः. ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ह्रीं श्रीं क्लीं ओम कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा. इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः. ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ह्रीं श्रीं क्लीं ओम कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा. इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः. ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ह्रीं श्रीं क्लीं ओम कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा. इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः. ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ह्रीं श्रीं क्लीं ओम कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा. इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः. ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ह्रीं श्रीं क्लीं ओम कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा. इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः. ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ह्रीं श्रीं क्लीं ओम कैलरीं हसकहलरीं सकलरीं श्रीं स्वाहा. इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः. ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ह्रीं श्रीं क्लीं ओम
कैलरी असकहलरी सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम कैलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः ओम भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ह्रीं श्रीं क्लीं ओम कैलरीं असकहलरीं सकलरीं श्रीं स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः శ్రీ మహాలక్ష్మి మంత్రము 3 times కుబేర ముద్రలో ఉంటూ కనుక చేయితోటి చేయితోటి ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्मी नमः दुर्गे स्मृता हर्षभीतिमशेष जन्तोः स्वस्थै स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्य दुःख भयहारिणि कात्वधन्या सर्वोपकारकरणाय सदात्र चित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः स्वाहा इदं श्री महालक्ष्मी देव्यै इदं नमः ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः दुर्गे स्मृता हर्षभीतिमशेष जन्तोः स्वस्थै स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्य दुःख भयहारिणि कात्वधन्या सर्वोपकारकरणाय सदात्म चित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः स्वाहा इदं श्री महालक्ष्मी देव्यै इदं नमः ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः दुर्गे स्मृता हर्षभीतिमशेष जन्तोः स्वस्थै स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्य दुःख भयहारिणि कात्वधन्या सर्वोपकारकरणाय सदाग्र चित्ता ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्म्यै नमः स्वाहा इदं श्री महालक्ष्मी देव्यै इदं नमः ओम श्री दुर्गा देव्यै नमो नमः स्वाहा इदं दुर्गा देव्यै इदं नमः ओम श्री दुर्गा देव्यै नमो नमः स्वाहा इदं श्री दुर्गा देव्यै इदं नमः ओम श्री दुर्गा देव्यै नमो नमः स्वाहा इदं श्री दुर्गा देव्यै इदं नमः ओम श्री दुर्गा देव्यै नमो नमः स्वाहा इदं श्री दुर्गा देव्यै इदं नमः ओम श्री दुर्गा देव्यै नमो नमः स्वाहा इदं दुर्गा देव्यै इदं नमः ओम श्री दुर्गा देव्यै नमो नमः स्वाहा इदं दुर्गा देव्यै इदं नमः ओम श्री दुर्गा देव्यै नमो नमः स्वाहा इदं श्री दुर्गा देव्यै इदं नमः अथ अर्गला स्तोत्रः अस्य श्री अर्गला स्तोत्र मंत्रस्य विष्णु ऋषिः अनुष्टुप् छन्दः श्री महालक्ष्मी देवता श्री जगदम्बा प्रीत्यर्थे सप्तशती श्री जगदम्बा प्रीत्यर्थे अर्गला स्तोत्र पाठनं विनियोगः ओम नमः चंडिकायै మార్కండేయ ఉవాచ అక్కడ అక్షతలు వేస్తూ ఉండండి స్వాహ జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివాధాత్రి స్వాహ స్వదా నమోస్తుతే స్వాహ జయత్వం దేవి చాముండే జయ భూతాత్రిహారిణి జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే స్వాహ మధుకైటభ విద్రావి విదాత్ వరదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి స్వాహ ఇదం శ్రీ మహాలక్ష్మి ఇదం నమః चंड महिषासुर निर्नाशी धूम्राक्षस्य मर्दिनी रूपम देहि जयं देहि
यशोदेहि दिशोदेहि स्वाहा इदं श्री महायोगेश्वरी देव्यै इदं नमः चण्डमुण्डवदे देवी रक्तबीज विनाशिनी रूपं देहि जयं देहि यशोदेहि दिशोदेहि स्वाहा विशुभ शुभ निर्नाशि सर्वदैत्य विनिपातिनी रूपं देहि जयं देहि यशोदेहि दिशोदेहि स्वाहा पतिताग्नियुगे देवी सर्व सौभाग्यदायिनी रूपं देहि जयं देहि यशोदेहि दिशोदेहि स्वाहा इदं श्री महायोगेश्वरी देव्यै इदं नमः अच्युत्य रूप चरिते सर्वशत्रु विनाशिनी रूपं देहि जयं देहि यशो देहि दिशो देहि स्वाहा रतेभ्यः सर्वदा भक्त्या चण्डिके दुर्तापहे रूपं देहि जयं देहि यशो देहि दिशो देहि स्वाहा भक्त्यो भक्ति पूर्वां तां चण्डिके व्याधिनाशिनी रूपं देहि जयं देहि यशो देहि दिशो देहि स्वाहा चण्डिके सप्तं ये त्वाम् अर्चयन्ति भक्तितः रूपं देहि जयं देहि यशो देहि दिशो देहि स्वाहा देहि सौभाग्यम आरोग्यम देहि देवी परम सुखम रूपम देहि जयं देहि यशो देहि दिशो देहि स्वाहा विदेहि दिष्टामनाशं विदेहि बलमुच्चकैः रूपम देहि जयं देहि यशो देहि दिशो देहि स्वाहा विद्यावन्तं यशस्वन्तं लक्ष्मीवन्तं च मां कुरु रूपम देहि जयं देहि यशो देहि दिशो देहि स्वाहा प्रचंड दैत्य दर्पग्नि चंडी जय प्रणताय मे रूपम देहि जयं देहि यशो देहि दिशो देहि स्वाहा चतुर्भुजे चतुर्भक्त संस्कृते परमेश्वरी रूपम देहि जयं देहि यशो देहि दिशो देहि स्वाहा कृष्णेन संस्कृते देवी शश्वत भक्त्या तदाम्बिके रूपम देहि जयं देहि यशो देहि दिशो देहि स्वाहा हिमाचल सुतानाथ संस्कृते परमेश्वरी रूपम देहि जयं देहि यशो देहि दिशो देहि स्वाहा सुरासुर शिरोरत्न निकृष्ण चरणाम्बिके रूपम देहि जयं देहि यशो देहि दिशो देहि स्वाहा इंद्राणी पति सद्भाव पूजिते परमेश्वरी रूपम देव जयं देहि यशो देहि दिशो देहि स्वाहा देवी प्रचंड दूर्दंडा दैत्य दर्प विनाशिनी रूपम देहि जयं देहि यशो देहि दिशो देहि स्वाहा देवी प्रक्त जनोत्तम दत्तानंदोदयंबिके रूपम देहि जयं देहि यशो देहि दिशो देहि स्वाहा पुत्रां देहि धनं देहि सर्व कामांश देहि मे रूपम देहि जयं देहि यशो देहि दिशो देहि स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः पत्नी मनोरमां देहि मनोवृत्तानुसारिणी तारिणी दुर्ग संसार सागरस्य कुलोद्भवां स्वाहा इदं श्री इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः इदं स्तोत्रं पठित्वा तु महास्तोत्रं पठे नरः चतुसप्ततिः संख्या वरमाप्नोति सम्पदां स्वाहा इदं श्री जगज्जननी महायोगेश्वरी देव्यै इदं नमः सर्वं श्री जगदम्बार्पणमस्तु देव्याः अर्गलास्तुतिः संपूर्णम् అందరు కూడా మహాహారతి వెలిగించండి ఆ కర్పూరంను హారతిద్దాం అమ్మవారికి చక్కగా గంట మోగిస్తూ ఓం ఎం బ్రహ్మ వేదాంత విదో వదంతి परमं प्रधानं पुरुषस्तधान्ये विश्वोत्कते कारणमीश्वरं वा तस्मै नमो विघ्नविनाशनाय ओम यं ब्रह्म वर्णेन्द्र रुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्त्यं सामगाः ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः ओम सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते ओम शरणागत दीनाता परित्राणपरायणे सर्वशास्त्र नारायणि नमोस्तुते ओम कर्पूर गौरम करुणावतारम संसार सारम जगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि नमः पार्वती पते हर 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 महादेव शंभो शंकर చక్కగా ఆ పువ్వుతోటి నీళ్లు చల్లి ఆ అమ్మవారికి చక్కగా మంగళ నీరాజనం సమర్పయామి మన
చక్కగా కదుకోండి. ఆ దివ్య తేజస్సు అంతా కూడా మీ ఆరాలో తీసుకోండి. రోజు ఒక చక్రం గురించి అన్నం కూడా చెప్తున్నాను. ఇవాళ రోజు కూడా ప్రసాదంగా అమ్మవారికి రోజు నివేదన పెట్టుకోండి అమ్మా. చక్కగా ఏదైనా ఇవాళ మణిపూరక చక్రం 3వ రోజుది గూడ అన్నం అంటే బెల్లం అన్నం. బెల్లం అన్నము మీరు మధ్యాహ్నము మీరు స్వీకరించేటప్పుడు బెల్లం అన్నము కొంచెము అందులో వేసుకోండి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. అంటే ఇక్కడ విశుద్ధి చక్రం పాయసాన్నము, ఇక్కడ నెయ్యి అన్నము, ఇక్కడ బెల్లం అన్నం. కాబట్టి 3 కూడా కలుపుకోవచ్చు. అంటే 3 చక్రాల యాక్టివేషన్ లో చూడండి ఒక్కొక్కటి. కాబట్టి ఇవాళ ఆ మణిపూరక చక్రం సంబంధించిన ఆ ప్రసాదము స్వీకరించండి. ఇప్పుడు ఆ దివ్య తేజస్సు మనలోకి ధారణ చేయడానికి ఆ దీపాల దగ్గర ఇలా చేయించండి. ఓం శ్రద్ధాం అంటూ ఉండండి మీరు కూడా నాతో. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజం ఆయుష్ ఆరోగ్యం దేహి మే హవ్యవాహనాత్. ఆ యొక్క మొత్తం శక్తి మీలోకి ధారణ చేసుకుంటున్నాను. ఏ శ్రద్ధ మేధస్సు జ్ఞానము ప్రజ్ఞ ఆయుష్ ఆరోగ్యం ఇవ్వండి. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజం ఆయుష్యం ఆరోగ్యం దేహి మే హవ్యవాహన. శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజం ఆయుష్యం ఆరోగ్యం దేహి మే హవ్యవాహన. సంతోషం. ఇవాళ తృతీయ రోజు సాధన అంతా కూడా సఫలీకృతం అవ్వాలి. సంపూర్ణతతో మీరు సంకల్పించినవన్నీ కూడా జరగాలి అని ప్రార్థిస్తూ జై మహాకాళ్, జై జై